ఫెయిల్యూర్ అనగానే చాలా మంది అనుకుంటుంటారు ఎండ్ అయిపోయింది ఇక్కడికి అని. కానీ నిజం ఏంటంటే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఏ ఫుల్ స్టాప్, ఇట్స్ ఏ కామా. ఫుల్ స్టాప్ లో సెంటెన్స్ అక్కడికి ఆగిపోతుంది, కామాలో సెంటెన్స్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఫెయిల్యూర్ అంటే స్టాప్ కాదు, కమ్బ్యాక్ స్టార్ట్ అవ్వడం, గట్టిగా ఇవ్వడం. సక్సెస్ఫుల్ పీపుల్ సీ ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీ ఫెయిల్యూర్, నార్మల్ పీపుల్ సీ ఫెయిల్యూర్ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ. రెండు కరెక్టే, బట్ ఒక్కరు మాత్రమే రిచ్ అవుతారు. మన హిస్టరీలో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే థామస్ ఎడిసన్ 1000 టైమ్స్ ఫెయిల్ అయ్యాక లైట్ బల్బ్ ఇన్వెంట్ చేశాడు. కేఎఫ్సి ఫౌండర్ 65 years పట్టింది ఆయనకి ఆయన ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ కనిపెట్టడానికి. మన లోకల్ లెవెల్లో కూడా ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వచ్చు, జాబ్ లో రిజెక్ట్ అవ్వచ్చు, కానీ కమ్బ్యాక్ కి రెడీ అయిన వాళ్ళు ఎప్పుడు హిస్టరీ క్రియేట్ చేస్తారు. ఎవర్ ట్రైడ్, ఎవర్ ఫెయిల్డ్, నో మ్యాటర్, ట్రై అగైన్, ఫెయిల్ బెటర్, ది వరల్డ్ ఇస్ యువర్స్. ఫెయిల్యూర్ గివ్స్ యూ 2 choices, స్టే డౌన్, గెట్ అప్ అండ్ ఫిగర్ ఇట్ అవుట్. మరి దీనికి సొల్యూషన్ ఎలా ఫిగర్ అవుట్ చేయాలి? హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్? యాక్సెప్ట్ చేయడం. ఫస్ట్ అడ్మిట్ దట్ యూ ఫెయిల్డ్, ఎస్కేప్ అవ్వకుండా ఫేస్ చేయి. లెర్న్, ఈచ్ ఫెయిల్యూర్ ఒక హిడెన్ లెసన్ ఇస్తుంది. నోట్ డౌన్ వాట్ వెంట్ రాంగ్. అడాప్ట్, మీ స్ట్రాటజీని అడ్జస్ట్ చేయండి. సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేయకండి. యాక్ట్ అగైన్, ఇమీడియట్ గా కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఒక స్మాల్ స్టెప్ అయినా వేయండి, ఎందుకంటే డిలే అయ్యే కొద్దీ ఫియర్ పెరుగుతుంది. ఫెయిల్యూర్స్ ని డైజెస్ట్ చేయడం కష్టం, కానీ కంబ్యాక్ కి ప్రిపేర్ అయ్యే మూమెంట్ నుండి మీ న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది. రిమెంబర్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఓన్లీ ఏ డైరెక్షన్. సైనింగ్ ఆఫ్, మీ వీకే.